నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్లానెట్ ఫైనాన్స్ బిజినెస్ స్కూల్ చైర్మన్ ప్రవీణ్ కుమార్ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే మేడం. ఎస్, గత వీడియోలో మీరు అంటే లిస్టింగ్ గురించి పర్టికులర్గా చెప్పారు. ఒక కంపెనీ పబ్లిక్ ఇష్యూలోకి వెళ్ళాలంటే కండిషన్స్ని ఫాలో అవుతూ లిస్టింగ్ ఎలా చేయాలో తెలియజేశారు. ఇప్పుడు మాకు బ్యాక్ డోర్ నుంచి లిస్టింగ్ ఎలా చేస్తారు ఆ వివరాలు చెప్తారా సార్? మీరు ఇన్వెస్టర్ అయిపోయారు. సో యాక్చువల్లీ బ్యాక్ డోర్ లిస్టింగ్కి ఇన్వెస్టర్కి ఎక్కువ సంబంధం లేదు, బట్ ఆ ప్రాసెస్ వెరీ ఇంట్రెస్టింగ్ ప్రాసెస్. అది ఎలా జరుగుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎన్ఎస్సిలో ఒక 2000 కంపెనీస్ లిస్టెడ్ కంపెనీస్ ఉన్నాయి అప్రాక్స్. బిఎస్సిలో ఒక 6000 కంపెనీస్ ఉన్నాయి. ఆ బ్యాలెన్స్ 4000 కంపెనీస్లో ఒక 1000 కంపెనీస్ మంచివి, అంటే వాళ్ళకి ఫండమెంటల్స్ ఉండి ప్రాఫిటబిలిటీ ఉండేది మంచి కంపెనీలు. ఇంకొక 2000-2500 కంపెనీస్ అనేవి అసలు కంపెనీ బోర్డే ఉండదు. అంటే 2015లో ఒక న్యూస్ వచ్చింది మనకి. ఏమనంటే, ఒక స్టాక్ ఉంది, పేరు చెప్పను, 20 పైసా ఉంది, ఇది 2 రూపీస్ పోతుందని. నేను అది క్లాస్లో చెప్పాను. ఒక్కొక్కడు 1,00,000 షేర్లు, 2,00,000 షేర్లు, 3,00,000 షేర్లు, అందరూ ఇంక్లూడింగ్ మీ. నేను ఒక 8 lakh షేర్స్ టక్క 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 ఉన్నాం అన్నమాట. అది 20 నుంచి టక్క 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 మనీ 38 పైసా పోయింది. అంటే ఆల్మోస్ట్ డబుల్ అయిపోయినట్టే. ఎవడు అమ్మట్లేదు. ఎందుకు అమ్మాలి సార్? మీరు చెప్పారు కదా 2 రూపీస్ దాకా పోతుందని. మేము 1.5 అమ్ముతాం, 2 రూపీస్కి అమ్ముతాం, 2 రూపీస్కి అమ్ముతాం అని చెప్పి అందరూ కూడా పిచ్చి హ్యాపీ అయిపోయారు స్టూడెంట్స్. నేను కూడా హ్యాపీ అయిపోయా. వన్ ఫైన్ డే అది డీలిస్ట్ అయిపోయింది. విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ ఫ్రమ్ టుమారో డీలిస్టింగ్ అని. అక్కడ నుంచి ఇంకా డౌన్ సర్క్యూట్ పడుతూ పడుతూ 30 పైసాకి వచ్చింది, 38 నుంచి. తర్వాత అది ఇంక ఎక్స్చేంజ్లో కనబడడం మానేసింది బిఎస్సిలో. ఓకే, అప్పుడు మన వాళ్ళు ఏం చేశారు, ఔత్సాహికులు స్టూడెంట్స్, అసలు ఈ కంపెనీ ఉందారా అని ఎదగడం మొదలెడితే ఆ కంపెనీ కూకట్పల్లిలోనే ఉంది. అది ఎక్కడ కూకట్పల్లిలో ఉంది. ఒక స్టూడెంట్ అక్కడికి పోయాడు. ఆ బిల్డింగ్లో పోయి 5th ఫ్లోర్లో ఆఫీస్, హెడ్ ఆఫీస్ అని చెప్పి అడ్రస్ ఉంటే 5th ఫ్లోర్లో పోయి అడిగితే అక్కడ హోమ్ ట్యూషన్స్ నడుస్తున్నాయి. అక్కడ కంపెనీ లేదు. వాచ్మెన్ అడిగారు, సార్ కంపెనీ ఉందంటే అది హోమ్ క్లాసెస్ నడుస్తుంది, హోమ్ ట్యూషన్స్, పిల్లలు వస్తారు, ఒక 20 మంది చదువుతారు, వెళ్ళిపోతారు అని చెప్తున్నాడు. వీళ్ళు నాకు మెసేజ్, సార్ కంపెనీ ఎక్కడుంది సార్ అని. దట్ ఇస్ ఎ గుడ్ క్వశ్చన్, బట్ నువ్వు కొనే ముందు అడగాలి కదా. అందువల్లనే ఇది రిస్కీ అని చెప్పి నేను కూడా స్టూడెంట్స్ కి ఇవ్వడం మానేశాను. బికాజ్ మనకేంటంటే ఒక 10,000, 20,000, 30,000 లాస్ వచ్చినా అది పెద్ద ఫరక్ పడదు. స్టూడెంట్ బడ్జెట్లో ఏంటంటే వాడు క్రెడిట్ కార్డులకి, ఏటీఎం డబ్బులు తీసుకొని వచ్చి చేస్తుంటారు. చేయబాకండి అని చెప్పి వినరు, ఇంకా గిక్తారు అనమాట, సార్ చెప్పాలని. అట్లా ఇచ్చాము. చాలా స్టాక్స్ కూడా దే మేడ్ మనీ. ఇట్లా 1-2 స్టాక్స్ వాళ్ళు దెబ్బైనా నాకు గుర్తుంటాయి. ఇలాంటి కంపెనీలు ఒక 2,000 కంపెనీలు ఉన్నాయి బిఎస్సిలో. ఆ కంపెనీ ఉండదు అసలు. ఓకే, ఆ కంపెనీకి యాన్యువల్ రిపోర్ట్స్ ఫైల్ చేయరు, ఆడిట్ రిపోర్ట్స్ ఫైల్ చేయరు, సస్పెండ్ అయిపోయి ఉంటాయి కూడా, ట్రేడింగే ఉండదు, సెబీ లిస్టింగ్ ఫీజ్ పే చేయరు, ఏమన్నా బిఎస్సి లిస్టింగ్ ఫీజ్ పే చేయరు. అసలు ఏ కంపెనీ డైరెక్టర్లు ఉండడం కూడా తెలియదు. అలాంటి కంపెనీలు 2,000 కంపెనీలు ఉన్నాయి. ఓకే, నౌ ఇప్పుడు ఏం జరుగుతుంది బ్యాక్ డోర్ లిస్టింగ్ అంటే, వెరీ ఇంట్రెస్టింగ్ ప్రాసెస్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ ఉన్నాడు. ఆ పర్సన్కి వచ్చేసి ఫర్నిచర్ బిజినెస్ ఉంది. సౌత్ ఇండియాలో ఒక 20 బ్రాంచెస్ ఉన్నాయి. ఫర్నిచర్ బిజినెస్ బాగుంది. కానీ అతను అంబిషన్ ఏంటంటే, నా కంపెనీని బిఎస్సిలో లిస్ట్ చేయాలి. అంటే ఇట్లా కొడితే, నా కంపెనీ పేరు కొడితే, ఎగ్జాంపుల్ రాజేష్ ఫర్నిచర్ మార్ట్ అని కొడితే నా కంపెనీ రావాలి అనేది అతని చిరకాల కోరిక అంటారు కదా, ఆ టైప్ అనమాట. అతనుకి పబ్లిక్ మనీ అవసరం లేదు, బికాస్ హీఈస్ వెల్ ఆఫ్ అండ్ హీ హ్యాస్ నో ఎక్స్పాన్షన్ ప్లాన్స్ ఆఫ్ బిజినెస్. సో 100 కోట్లు పబ్లిక్ ఇష్యూ చేయాలంటే కనీసం 10 కోట్లు ఖర్చు అవుతుంది ఫ్రంట్ ఎండ్లో వెళ్తే. ఈ బ్యాక్ ఎండ్లో ప్రాసెస్ ఏం చేస్తారంటే, బాంబేలో దీనికి బ్రోకర్స్ ఉంటారు, చార్టర్డ్ అకౌంటెంట్స్, కంపెనీ సెక్రటరీస్ ఉంటారు, అందరూ హెల్ప్ చేస్తారు అనమాట. డీలిస్ట్ అయిపోయిన కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ ప్రమోటర్స్కి ఫోన్ చేస్తారు. వాళ్ళు ఎక్కడున్నా ఎదుగుతారు వాళ్ళు, అది పెద్ద విషయం కాదు, వాళ్ళకి అదే పని.
వాళ్ళు ఆర్ఓసి రిజిస్టర్లు తీసుకొని కంపెనీ హెడ్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళు ప్రమోటర్స్ పట్టుకొని వాళ్ళకి ఆ కంపెనీ ఒక 10 lakh షేర్స్ ఉన్నాయనుకోండి, అది జీరో వాల్యూ, అబ్సల్యూట్లీ జీరో వాల్యూ. ఈ రాజేష్ మార్ట్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఇతనికి ఆయన్ని పరిచయం చేస్తారు. బాబు, నీ కంపెనీ డైరెక్టర్ నువ్వు, చైర్మన్ ఎండి నువ్వు, నీ కంపెనీ వేస్ట్, కానీ నీ కంపెనీకి లిస్టింగ్ పర్మిషన్ ఉంది. కాబట్టి మనం ఏం చేద్దామంటే నీ కంపెనీలో ఏ షేర్లు అయితే ఉన్నాయో అది మొత్తము రాజేష్ గారికి ట్రాన్స్ఫర్ చేసేయి. ఇతని దగ్గర నీకు ఒక 10 lakhs డబ్బులు ఇప్పిస్తాను. ఇప్పుడు చచ్చినోడి పెళ్ళికి వచ్చింది లాభం అన్నట్టు, అది పోయిన కంపెనీకి 10 లక్షలు వచ్చాయంటే హ్యాపీ కదా. మొత్తం షేర్లు 10 lakh షేర్స్ అతని దగ్గర ఉన్న షేర్లు, ఫ్రెండ్స్ దగ్గర ఉన్నవి మొత్తము ఈ రాజేష్కి ట్రాన్స్ఫర్ చేసేస్తాడు. ఈ రాజేష్ మార్ట్ ఫర్నిచర్ మార్ట్ ఓనర్కి. ఎప్పుడైతే ఈ షేర్లు నీకు వచ్చేస్తాయో ఇతనే ఎండి అయిపోతాడు ఆ కంపెనీకి. ఎండి, సిఇఓ, చైర్మన్ అన్ని ఇతనే అయిపోతాడు. తర్వాత వాళ్ళు ఎగ్జిట్ అయిపోతారు ఆ కంపెనీ బోర్డులో నుంచి, ఎవరైతే అమ్మేశారో వాళ్ళు. ఆ కంపెనీ హెడ్ ఆఫీస్ రాజస్థాన్లో ఉందనుకుందాం, ఇతనేమో హైదరాబాద్లో ఫర్నిచర్ మార్ట్. సో రాజస్థాన్ హెడ్ ఆఫీస్ ఉండే కంపెనీ హెడ్ ఆఫీస్ని మార్చేస్తారు హైదరాబాద్కి. అది పెద్ద విషయం కాదు, 1 week 10 days అయిపోతుంది. హెడ్ ఆఫీస్ మార్చేస్తారు హైదరాబాద్కి. సో ఆ కంపెనీ పేరు ఫర్ ఎగ్జాంపుల్ సమ్ అగర్వాల్స్ ఆర్ సంథింగ్ ఏదో ఉందనుకుందాం రాజస్థాన్ పేర్లు, అది తీసేసి రాజేష్ ఫర్నిచర్ మార్ట్ లిమిటెడ్ అని పేరు మారుస్తారు. కంపెనీ పేరు మార్చేయచ్చు, అడ్రస్ మార్చేయచ్చు, డైరెక్టర్లు మార్చేయచ్చు, అన్ని మార్చేయచ్చు. ఇట్లా పేరు మార్చేశారు, ఆ అడ్రస్ మార్చేశారు. మరి ఈ కంపెనీ బిజినెస్ ఏం లేదు కదా. ఏ ఫర్నిచర్ బిజినెస్ ఏదైతే ఉందో విత్ 30-40 షోరూమ్స్, ఆ బిజినెస్ని ఇండివిజువల్ పేరులో ఉంది రాజేష్ పేరుతో, ఆ బిజినెస్ని మొత్తం ఈ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేస్తాడు ఆయన. అంటే ఇప్పుడు నాకైతే ఒక బిజినెస్ ఉందనుకుందాం, దీన్ని ఎవరికైనా అమ్మేసేయచ్చు. మనం చూస్తున్నాం హెరిటేజ్ ఫుడ్స్ బిజినెస్ అమ్మేసింది ఫ్యూచర్ రిటైల్కి అని, అట్లా ఆ హోల్ బిజినెస్ని అమ్మేస్తాడు. మరి అమ్మేసినప్పుడు కంపెనీ పే చేయాలి కదా అతనికి. కంపెనీ ఎక్స్ట్రా షేర్లు ఇస్తుంది. అంటే అతని దగ్గర 10 లక్షల షేర్లు ఉన్నాయి, కంపెనీ మొత్తం షేర్ క్యాపిటల్ 10 లక్షలే, ఇంకొక 100 కోట్ల షేర్లు ఇష్యూ చేస్తుంది, అవి ఆయన దగ్గరే ఉంటాయి. దట్ మేక్స్ నో డిఫరెన్స్ ఫర్ హిమ్. అంటే ఇప్పుడు కంపెనీ ఎండి ఆయనే, హెడ్ ఆఫీస్ హైదరాబాదు, నేమ్ చేంజ్ చేసేసారు. నేమ్ ఏమైంది, రాజేష్ ఫర్నిచర్ మార్ట్ లిమిటెడ్ అయిపోయింది. ఇప్పుడు ఇది చచ్చిపోయిన శవమే, దీనికి ఊపిరి పోయాలి బిఎస్సిలో. అంటే దీనికి ఆక్సిజన్ ఇవ్వాలి. బిఎస్సిలో ఏమైతే కంప్లై చేయలేదో, లిస్టింగ్ అగ్రిమెంట్స్ చేసి ఉండరు, లిస్టింగ్ ఫీజ్ పే చేసి ఉండరు, రిజిస్టర్ ఆర్ఓసి ఫైలింగ్స్ చేసి ఉండరు, తర్వాత యాన్యువల్ రిపోర్ట్స్ ఫైల్ చేసి ఉంటారు, ఆడిటర్స్ రిపోర్ట్స్ ఫైల్ చేసి ఉంటారు. వీటన్నిటికీ ఒకరిని అపాయింట్ చేసుకుంటారు, కంపెనీ సెక్రటరీస్ దొరుకుతారు. వాళ్ళని పిలిచి, బాబు ఈ కంపెనీ లిస్టింగ్ లైసెన్స్ ఉంది, కానీ ఇది యాజ్ పర్ ద లిస్టింగ్ అగ్రిమెంట్ అన్ని డిఫాల్ట్ అయి ఉంది అని చెప్పి ఏవైతే కంప్లైంట్స్ నాన్ కంప్లైంట్స్ ఉన్నాయో అది మొత్తం లిస్ట్ రాసుకొని వచ్చి వాటిని ఒక 3-4 monthsలో కంప్లైంట్స్ కూర్చొని చేసేస్తారు. అప్పుడు ఆ కంపెనీకి మళ్ళీ జీవం వస్తుంది. ఏ పేరుతో, రాజేష్ ఫర్నిచర్ మార్ట్ పేరుతో. ఈ కంపెనీ మళ్ళీ ట్రేడింగ్ స్టార్ట్ అవుతుంది. స్టాక్ మార్కెట్లో మనం చూస్తుంటాం కదా, ట్రేడింగ్ స్టార్ట్ అవుతుంది. అంటే ఒక పనికి మాదిన ఒక షెల్ కంపెనీని పట్టుకొచ్చి దాన్ని ఈ బిజినెస్ని జోడీ చేసి లిస్టింగ్ చేస్తారు. ఇందులో పబ్లిక్ ఇన్వాల్వ్మెంటే లేదు, అసలు పబ్లిక్కి తెలియదు. కానీ అది లిస్టింగ్ అయిన తర్వాత ఇంకా కంపెనీ బాగుంది, ఈ రాజేష్ బిజినెస్ బాగుంది అనుకుంటే దీనికి డిమాండ్ సప్లైని బట్టి కంపెనీ ప్రైస్ లాంగ్ టర్మ్లో పెరుగుతుంది. ఇట్లా చాలా కంపెనీలు, అట్లీస్ట్ మనం 30 కంపెనీలు పబ్లిక్ ఇష్యూకి వస్తే ఇయర్లీ, ఇట్లా చచ్చిపోయిన కంపెనీలని ఒక 100-150 కంపెనీలు మళ్ళీ ప్రాణం పోసుకుంటాయి. అది మనం కనిపెట్టలేమా సార్? ఇది మనం బాంబేలో ఉంటే కనిపెట్టవచ్చు, లేదా ఆ కంపెనీస్ 1000 కంపెనీలు లిస్ట్ తీసుకొని ట్రేడింగ్ వాల్యూమ్స్ ఎలా ఉన్నాయంటే చేసుకోవచ్చు. 1000 కంపెనీలు చూడడం ఇంపాసిబుల్. మహా అయితే మనం 20-30 కంపెనీలు ట్రాక్ చేయగలం, అంతకుమించి ఎక్కువ ట్రాక్ చేయలేం. సో ఇలాగా బ్యాక్ డోర్ లిస్టింగ్ చేస్తారు. ఇది టెక్నికల్లీ స్పీకింగ్ దెర్ ఈస్ నో ప్రాబ్లమ్ హియర్. ఇది ఎవ్రీథింగ్ ప్రాపర్లీ యాజ్ పర్ ద లా, దెర్ ఈస్ నో డిఫాల్ట్, దెర్ ఈస్ నో ప్రాబ్లమ్ హియర్. బట్ దిస్ ఇస్ అనదర్ వే ఆఫ్ లిస్టింగ్ ద కంపెనీ వితౌట్ గోయింగ్ ఫర్ పబ్లిక్. ఇదన్నమాట. దీన్ని బ్యాక్ డోర్ లిస్టింగ్ అంటుంటారు. యునో వితౌట్ కంప్లైయింగ్ విత్ సెబీ గైడ్లైన్స్ యూ కెన్ డూ. See, I am not suggesting you can go for like this, but it is just awareness video I am telling.
ఖచ్చితంగా. ఇది ఎక్కడ నేను మార్కెటింగ్ చేయలేదు, నా దగ్గర డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయడం లేదు, నా స్టాకులు కొనండి అని చెప్పలేదు. మనం చూస్తుంటాం వీడియోస్, ఈ స్టాక్ కొంటే నువ్వు లక్షాధికారి అయిపోతాను తమ్మనేసి చూస్తుంటాం. అట్లా ఏం చేయను. జస్ట్ ఈ వీడియో సిరీస్ అంతా కూడా ఓన్లీ అవేర్నెస్. అండ్ ఐఎమ్ నాట్ స్టాక్ బ్రోకర్, ఐఎమ్ నాట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ఆల్సో. సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇంట్రెస్ట్ ఇన్ బ్రింగింగ్ యూ అవేర్నెస్. బట్ ఇది ఒక్కటి తెలుసుకోవాలి ప్రతి ఒక్కటి. అంతే, జస్ట్ అవేర్నెస్ సెషన్స్. పీపుల్ షుడ్ నో వాట్ ఈజ్ మార్కెట్. yes thank you so much sir. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.